హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు అండి. సో ఈరోజు మన బావాజీపేట దగ్గర సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ దగ్గరికి వచ్చేసామండి. సో ఈరోజు ఈస్టర్ విశేషాలండి. ఈస్టర్ అంటే యేసుక్రీస్తు సిలువ వేయబడిన 3వ రోజున మృతుల్లో నుండి తిరిగి సజీవుడిగా లేచిన అంటే పునరుద్ధాన సంఘటన గుర్తు చేసుకున్న క్రైస్తవుల అతిపెద్దగా పండుగ. ఇది మరణంపై జీవం సాధించిన విజయానికి మరియు నూతన నిరీక్షణ ప్రతీకగా జరుపుకునే పవిత్రమైన రోజండి. ఈ ఈస్టర్ గురించి ముఖ్యమైన విశేషాలండి. నిజమైన అర్థం అంటే ఈస్టర్ అంటే యేసుక్రీస్తు పునరుద్ధానం తిరిగి లేవటం. ఇదే క్రైస్తవ విశ్వాసానికి పునాదండి. ఎప్పుడు జరుపుకుంటారంటే ప్రతి సంవత్సరం మార్చి 22 మరియు ఏప్రిల్ 25 మధ్య వసంత విషవత్తు అంటే స్ప్రింగ్ ఈక్వినెన్స్ తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి తర్వాత ఆదివారం నాడు ఈస్టర్ జరుపుకుంటారు. సో లోపలికి వెళ్దామండి. ప్రాముఖ్యత అండి. ఈ ఈస్టర్కి ముందు 40 రోజులు ఉపవాస దీక్ష లెంత్ ఉంటుంది. ఇది గుడ్ ఫ్రైడే, యేసు సిలువ మరణం తర్వాత వచ్చే ఆదివారం వస్తుందండి. సాంప్రదాయాలు: ఈస్టర్కి గుడ్లు, ఈస్టర్ ఎగ్స్ రంగులు వేసి అలంకరించి ప్రత్యేక ప్రార్థన చేయడం మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం వంటివి చేస్తారండి. సో వేడుకలు: తెలుగు రాష్ట్రాల క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ఆరాధనలు ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారండి. సో లాస్ట్గా ఈస్టర్ నిరీక్షణ, ప్రేమ మరియు క్షమా గుణాన్ని చాటి చెప్పే పండుగ అండి. సో చూసారండి, పాస్టర్ గారు వాక్యం అనేది స్టార్ట్ చేస్తారు. సో వాక్యాన్ని స్టార్ట్ అయిపోయిందండి. ఈరోజు ఈ మినీ వీడియో, ఈ షార్ట్ వీడియోని మీతో పంచుకోవడానికి ఈ షార్ట్ వీడియోని చేశానండి. పాస్టర్ గారు వాక్యాన్ని స్టార్ట్ చేసేసారు. సో చాలామంది అటెండ్ అయ్యారు. అంటే మార్నింగ్ 5 to 7 అండి ప్రేయర్ అనేది, తర్వాత 10 to 12, ఇంకా ఈవినింగ్ మళ్ళీ 7 to 9 ఉంటుందండి. మరి ఈరోజు ఉంటుందో లేదో తెలియదు. మార్నింగ్ గుడ్లన్నీ ఇచ్చేసారండి. ఈస్టర్ ఎగ్స్ ఉడకబెట్టి గుడ్లు ఇస్తారండి. దాని ప్రత్యేకత అండి. చక్క రంగురంగుల కలర్స్ వేసిస్తారు. సో ఈ షార్ట్ వీడియోకి మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో ఉంటారండి. అందరూ బాయ్.